ఈయనే రావాలనుకుంటున్నారు. ఎందుకని జగనే కావాలనుకుంటున్నారు? అంటే మరి ఆడవాళ్ళకి మరి కొంచెం ఏదో హెల్ప్ చేస్తున్నారు కదా మరి. సీఎం జగన్. ఎందుకంటే మా లేబర్కి మా పిల్లలకి చదువుకి డబ్బులు ఇస్తారు, మాకు పింఛన్లు ఇస్తున్నారు, అన్ని విషయంలో కనపరుస్తున్నారు. మాకు జగనే సీఎం. గతంలో కూడా చంద్రబాబు ఇంతకన్నా ఎక్కువ, చంద్రబాబు కంటే ఎక్కువ ఈయనే చేశాడు బాగా. మళ్ళీ చంద్రబాబు నాకు ఛాన్స్ ఇవ్వండి గెలిపిస్తే ఇంకేమో సీఎం. ఎందుకంటే మా జగన్ చేసిన మేలుని బట్టి. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారితో అసలు అయ్యండి. పవన్ కళ్యాణ్ అంటే అసలు డాన్స్ చేసుకుంటా తను ఎందుకు డాన్స్ లేతాడు అంతే. మా జగన్ అయితే పిల్లలకి చదువుకి డబ్బులు ఇస్తున్నాడు, పింఛన్ ముసలోళ్ళకి లేబర్కి ఇల్లు ఇస్తాడు, తలాలు లేని వాళ్ళకి తలాలు ఇస్తాడు, అన్ని విషయంలో కనపరిచాడు మా జగన్. యువత కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటారు. యూత్ పని ఏముందో డాన్స్ చేద్దామని తనతోటి. అవునండి, పెట్టుకుంటే పెట్టుకోనివ్వండి, తన ఇష్టం. మా ఇష్టం జగనే, మా సీఎం జగనే. మళ్ళా ఏమేమి పథకాలు వస్తున్నాయమ్మా జగన్ వచ్చాక? మాకు పథకాలంటే ఏమున్నాయి, ఇక 45 రోజులకు పడుతున్నాయి. గతంలో ఎలా ఉండేదమ్మా చంద్రబాబు గారు ఉన్నప్పుడు? అప్పుడు మీద ఇప్పుడు బాగుంది. గతంలో కన్నా ఇప్పుడు అంటే అప్పుడు ఆడవాళ్ళకి ఇదే మిషన్లు అవి అన్నీ ఇవన్నీ ఉండి, ఇప్పుడు అయితే ఇగో డబ్బులు పడుతున్నాయి కదా. కాకపోతే మరి బజార్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అది ఎక్కువగా ఉన్నాయి. మరి గతంలో కూడా చంద్రబాబు గారు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు, కానీ అక్కడ కొంతమందికి అర్హులకి ఇచ్చారు, అందరికి ఇవ్వలేదు కదా. ఇప్పుడైతే అందరికి ఇచ్చారు, నేరుగా వాళ్ళ దగ్గరికే వస్తుంది పథకం అన్నది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ నుంచే పోటీ చేశారు. ఈసారి ఏమైనా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు ఇక్కడ? అది వాళ్ళ వ్యక్తిగతాన్ని బట్టి ఉంటది. జగన్నే రావాలనుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఛాన్స్ అడిగితే ఆయనకు ఉండే ఫాలోయింగ్ ఆయనకు ఉంటది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. అయితే జగనన్న ఎందుకు కావాలంటే మరి జగనన్న ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికి కూడా అందుతున్నాయి, ప్రతిఫలం అందరూ కూడా పొందుతున్నారు. అలాగే మరి ఆసరా కానీ ఆరోగ్యం కానీ, అలాగే మరి వివిధ కులాల వారికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో వారికి 15,000 రూపాయలు కూడా వారి అకౌంట్లో వేయడం జరుగుతుంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఇది వరకు 2 లక్షలు ఉండి దాన్ని 5 లక్షలు చేశారు. ఇప్పుడు ఒకేసారి 10 లక్షలు పెంచి మరి సామాన్య ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులో వచ్చేలాగా మరి ఈ నిర్ణయం తీసుకుని చాలా గొప్ప నిర్ణయంగా మేము భావిస్తాం. చంద్రబాబు గారు ఎలా ఉండేది సార్? అప్పుడు ఈ పథకాలు లేవు కదా, అప్పుడు అంత ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమి పెట్టలేదు. ఏదో పశుకుంకాలని అలాగే కొన్ని డబ్బులు దుబరా చేసి ప్రజలకి మేలు చేయాల. అయితే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా సమాన అవకాశాలు కలగాలి, అలాగే వారికి ఆర్థికంగా నిలదొక్కోవాలనే ఉద్దేశంతో మరి జగనన్న ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఛాన్స్ అడుగుతారు, ఇస్తారా సార్? మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తారు? ఎవరు? ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి కూడా దాదాపు 10 ఏళ్ళు అవుతుంది కదా. కరెక్టే, ఆయన స్టెబిలిటీ లేని నాయకుడు. అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ఈసారి 160 సీట్లు మాకే వస్తాయని చెప్పేసి బల్లబుద్ధి చెప్తారు. టీడీపీ మేము 170 వస్తాయని మేము అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది సహజం. ఎలక్షన్ వచ్చేటప్పటికి మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాగే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బట్టి కొన్ని చోట్ల గెలుపు గురాలనే పెట్టాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటుంటారు. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలి. వైసీపీ నుంచి జనసేనలోకి వస్తున్నారు, వైసీపీ పని అయిపోయింది, 2024లో వచ్చేది మా ప్రభుత్వమే అంటారు అని అలా పగటికల్ అంటాం తప్ప అలాగే ఏం జరగదు. మళ్ళీ జగన్ ప్రభుత్వం గ్యారంటీగా వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ కూడా 160 సీట్లు సంపాదించుకుంటామని చెప్పంటున్నారు. ఈ ఒట్టి మాటలు, గాలి మాటలు తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. దానివల్ల ఏం జరగదు. పవన్ కళ్యాణ్ వల్ల ఏం ఉపయోగం ఉండదు, ఎన్ని సీట్లు రావు. మళ్ళీ జన సైనికులు కానివ్వండి, కాపు సోదరులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకున్నారు. పొత్తు పెట్టుకోవడం ఎలా కరెక్ట్ అంటారు? కరెక్టే. అయితే మరి వీళ్ళ సోదరుల ఆలోచన మంచిదే, కానీ అలా జరగదు. ఇప్పుడు లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా ఏం చెప్పాడు, ముఖ్యమంత్రి అర్హత ఓన్లీ చంద్రబాబు నాయుడుకే ఉంది, ఇంకెవరికి లేదు, వారెవరు చేయలేరని చెప్తున్నాడు. అలాగే ఉప ముఖ్యమంత్రికి కూడా అవకాశం లేదు. ఎందుకని సార్? ఎందుకు లేదంటారు? వీళ్ళది ఇంకా మరి కమ్మ రాజకీయం. కమ్మ సోదరులు ఒప్పుకోరు. కాపోళ్ళని ముఖ్యం చేయాలన్నా అధికారం తీసుకున్న వాళ్ళు ఒప్పుకోరు. కమ్మ సమాజం అంతా కూడా టీడీపీకి చేస్తుంది. ఒకవేళ పొత్తులో కూడా ఈ పవన్ కళ్యాణ్ చేస్తారంటే కమ్మ సమాజం ఎవరు వేయరు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి పొత్తు పెట్టుకోవడం అవసరం అంటారా? మళ్ళీ అలాంటి టైంలో పొత్తు పెట్టుకోవడం అవసరం అంటారా పవన్ కళ్యాణ్? ఉపయోగం లేదు. అది దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు.
ఎందుకంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ తరపు జనసేన ఓట్లు టీడీపీ పడవచ్చు, కానీ టీడీపీ ఓటు జనసేనకు పడవు. అది గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేశారు సార్. ఈసారి ఏమైనా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా? లేదు, చేసినా కూడా మా జనసేన గారు ఎక్కుతారు. ఎందుకని సార్, ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఎందుకంటే సంక్షేమ పథకాలు అలా ప్రజల్లో మేమేకమై ఉండడం. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండడం, ఈయన స్థానికుడు, ఇక్కడ పుట్టి పెరిగిన అభ్యర్థి, ఆయన ఇక్కడ ఉండడు. దానివల్ల అంటే ప్రజలకు కూడా ఉపయోగం ఉండదు. ఆయన కలవాలన్నా కుదరదు, మాకు లోకల్. అదే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ లెక్క. అందువల్ల ఏంటంటే అలాగా అవకాశం ఉంటుంది. జగన్ పరిపాలన ఏ క్లాస్ నెంబర్ 1 ఉంది. ఎందుకని ఏ క్లాస్ అనుకుంటున్నారు? అన్ని విధాల పేద బడుగు వర్గాలు అందరికీ కూడా న్యాయం చేస్తుంది. జగన్ అన్న నాయకత్వం చాలా బాగుంది. మళ్ళీ ఇంకా 20 సంవత్సరాల వరకు మన జగన్ అన్న రావాలని మేము కోరుకుంటున్నాం. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది అన్న? చంద్రబాబు నాయుడు హామీలు ఏది నెరవేర్చలేదు. ఇప్పుడు మన ఇచ్చిన హామీలు మొత్తం 100% నెరవేర్చాడు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలని ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇప్పుడు వరకు ఏ సీఎం ఇవ్వలేని పథకాలన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మన ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఏ సీఎం కూడా సగం ఇచ్చారు. ఏ సీఎం కూడా ఫుల్గా ఇవ్వలేదు. ఇప్పుడు వరకు మన జగన్ గారి మట్టికి ఏది చేసినా కానీ ప్రతిదీ మాట ఇచ్చింది మాట ప్రతిదీ నిలబెట్టుకున్నారు సీఎం గారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు అన్న? పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పడం కాదు, రాజకీయాలకు కూడా పనిచేయడం. మీరు మొన్నే చూసారు తెలంగాణ ఎలక్షన్లో ఎక్కడ డిపాజిట్లు కూడా రాలేదు. బర్రె లెక్కకి ఎక్కువ మెజార్టీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి కంట. మీరు దాన్ని బట్టి ఆలోచించుకుని ప్రజలందరూ వేయాలి. గంటకో మాట. మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ నాకు 160 సీట్లు వస్తాయని చెప్తున్నాడు కదా బాబాయ్. ఇప్పుడు నేను దేనికి పని చేయను, నాకు 150 వస్తాయి 200 వస్తాయి అంటాను. ఎందుకు ఉపయోగం ఏమి లేదు కదా దానికి. అలా చెబుతూ ఉంటాడు, అలా తిరుగుతూ ఉంటాడు, అలాగా పెంచుకోకలాగా. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా 2024లో ఛాన్స్ ఇచ్చి ఏమైనా గెలిపించుకుంటారా మీరు? పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ లేదు ఇంకా. ఎందుకని ఎందుకంటే మా సీని గారిని చూసి భయం వేసి పవన్ కళ్యాణ్ గెలుస్తా అంటారా ఇక్కడ పోటీ చేస్తే? ఇంకా లేదు, ఇక్కడ ఏమి నిలబడరు కూడా. ఇక్కడ స్వతంత్రం వచ్చిన నాళ్ళలో కని విని ఎరగని రీతిగా బడుగు బలహీన వర్గాలకు ఎన్నో ఉపకారాలు పథకాలు పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఇక్కడ ఈరోజు చినమేరం నుంచి ధర్మరాజు గారి నాయకత్వంలో చినమేరం నుంచి ఒక 500 మంది జనం భారీ ర్యాలీతో వచ్చారు. గంధసేన గారిని బలపరచాలని ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అంత ముందు వచ్చిన ఓట్లు కూడా రావు, డిపాజిట్లు కూడా రావు. ఆడు పవన్ కళ్యాణ్ ఒక పిచ్చాడు. ఎందుకన్నా 10 ఏళ్ళైంది ఆయన కూడా పార్టీ పెట్టి 10 ఏళ్ళు ఎమ్మెల్యే అవునాడు. 10 ఏళ్ళు అయితేనేంటి, 25 ఏళ్ళు అయితేనేంటి. ఈయన వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ప్రతి పేదవాడి గుండెల్లో తెలిసిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు. ఆయనకంటే మా నాన్నగారి కంటే ఇంకా 4 అడుగులు ముందేస్తానని చెప్పేసి 10 అడుగులు ముందేసి బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు విద్యా దీవెన కానీ కాపు నేస్తం కూడా, కాపులకి ఇంతవరకు ఎవరు ఏమి చేయలేని కూడా కాపు నేస్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు కూడా న్యాయం చేస్తున్నారు. ప్రతి పార్టీకి కూడా అంతకుముందు పార్టీలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ పార్టీ వాళ్ళకి కూడా న్యాయం చేసేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని చూడలేదు, కులాన్ని చూడలేదు, అన్ని పార్టీల వారికి మతాల వారికి అనేక పథకాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకున్నాం. టీడీపీ జనసేన పొత్తుతో ఏమైనా వైసీపీకి ప్రభావం ఉంటుందంటారా? ఏమీ ఉండదు. వాళ్ళకే రేపు పొద్దున్న సీట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకే కొట్టుకు చచ్చిపోతారా మిగతా వాళ్ళు. పవన్ కళ్యాణ్ 160 సీట్లు మేము గెలుస్తామని చెప్తున్నాడు కదా. అసలు ఆడు పోటీ చేయలేదు, 160 ఎక్కడికి వెళ్తాడండి. ఆడ అసలు పోటీ చేయడం. ఇప్పుడు సీట్లు కూడా ఒక 20 సీట్లు 22 సీట్లు ఇస్తారు, అంతకు మించి ఏమీ లేదు. మళ్ళీ లోకేష్ కూడా చంద్రబాబు సీఎం అని చెప్పారు. మరి జన సైనికుల పరిస్థితి ఏమంటారు? జన సైనికుల పరిస్థితి ఎటాలలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉంటారు. ఆఖరికి కాపులకి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటే నడుస్తారు కాపులు కూడా. చంద్రబాబు గురించి ఏం చెప్తారన్న? చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు అండి, ఇంకా ఏమీ లేదు ఇంకా అయ్యాము. ఆడు ముసలోడు అయిపోయాడు, ఉన్మాదైపోయాడు. ఆడు కొడుకు ఆడు బామర్ది బాలకృష్ణ అందరూ ఉన్మాదులు అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి అసూయతోటి అయోమయ స్థితిలో ఏం చేయలేక తెలియక వాళ్ళ పెచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఈ జన సమూహం చూస్తే తెలుస్తుంది. అలాగే భీమవరం నియోజకవర్గంలో డైనమిక్ గంధసేన గారు మళ్ళీ 2024లో ఎమ్మెల్యే కాబోతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎం అవుతున్నారు.